రామచంద్ర గారు సోషల్ మీడియాలో చాలా కీలకంగా ఉంటారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈరోజు అంతా అసెంబ్లీ అంతా సోషల్ మీడియా చుట్టే తిరిగింది. అందుకే కిషన్ గారిని కూడా మనం ఇన్వైట్ చేశాం. కిషన్ గారు విన్నారు కదా మీరు, అంటే కేసీఆర్ని అనలేదు నేను మార్చ్ 3 నుంచి, లేకుంటే స్ట్రెచర్ పైకి వెళ్ళి మార్చ్ 3కి, లేకుంటే స్ట్రెచర్ గురించి పదే రేవంత్ రెడ్డికి అనుభవం లేదు, స్ట్రెచర్ లేదు, ఇట్లా మీరంటే అది పార్టీని ఉద్దేశించిందని అసెంబ్లీ సాక్షిగా బయట ఎక్కడో కాదు క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మీరు చూసే ఉంటారు ఇంతకుముందు, అంటే మొన్న మాట్లాడింది ఇప్పటిది కూడా మేము వేసాం. ఎందుకు ఆయన అనని మాటలను కూడా ఆయనకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తూ మీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీని బహిష్కరించారు, రేవంత్ స్పీచ్ని అసెంబ్లీలో ఇదే అంశాన్ని అడ్డం పెట్టి. శాసన మండలిలో కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ని బహిష్కరించారు మీ ఎమ్మెల్సీలు, ఇదే అంశం కేసీఆర్ని అంచితంగా మాట్లాడారని. అసలు నేను కేసీఆర్ని అనలేదు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఒకటి ఈరోజు సరే వారు అనలేదు అని వెనక్కి తీసుకుంటున్నారు, నేను అనలేదు అని స్పష్టత ఇస్తున్నారు అంటే మంచిదే. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఇవాళ ఎందుకు అందరు కూడా కేసీఆర్ గారిని ఇట్లా అంటున్నారు అనేసి ఎందుకు అంటున్నారు అంటే, వాకింగ్ స్టిక్ నువ్వు ఇప్పుడు కర్ర పట్టుకొని నడుస్తున్నావు ఇదొకటి కానివ్వండి, పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని కానివ్వండి, రకరకాల బూతులు. అసలు వాస్తవానికి ఆ బూతులు నాకు వీడియో చూపెడదామని ఉండే, మొత్తం లిస్ట్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క నెలలో ఏమేమి తిట్లు బహిరంగ సభల్లో చిన్నపిల్లల ముందు మేము వీడియోని చేసినాం కానీ వీడియోలో మాటలు ఎవరు చేసిర్రు? ఓకే, వీడియోలో మాట్లాడింది ఎవరు? స్కూల్ పిల్లల సభలలో కూడా మాట్లాడింది ఎవరు? మేము అనేది ఏంటంటే ఆడలేనోని వాళ్ళ ఏడుపెందుకు మరి? ఈ ఆటను మొదలుపెట్టింది ఎవరు? సునీల్ కనుగోలు అని ఒక కిరాయి వ్యక్తిని పెట్టుకొని 100 కోట్లు ఇచ్చి నువ్వు కేసీఆర్ గారి మీద అడ్వర్టైజ్మెంట్లు పెట్టినప్పుడు ఎవడో కర్ణాటకలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గారిని తీసుకొని వచ్చి కేసీఆర్ గారి లాగా తయారు చేసి ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు నీకు ఆ రోజు తెలియదా మీడియా, సోషల్ మీడియా అని? చేసినామా మేము అట్లా? సోనియా గాంధీ గారినో రాహుల్ గాంధీ గారినో చేసినామా? రాజీవ్ గాంధీ గారిని బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అనే వ్యక్తి అవమానపరిస్తే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారి కంటే ముందు రియాక్ట్ అయింది కేసీఆర్ గారు. ఇది కరెక్ట్ కాదు, ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, అటు సోనియా గాంధీ గారినైనా, రాహుల్ గాంధీ గారినైనా, రాజీవ్ గాంధీ గారినైనా కించపరచొద్దు అనేసి మాట్లాడింది కేసీఆర్ గారు. ఇది మొదటిసారి కాదు కదా. ఆఖరికి కేటీఆర్ గారి అబ్బాయిని కూడా బాడీ షేమింగ్ చేసిన వ్యక్తి వీరు. ఇవాళ సడన్ గా నీతులు చెప్పబట్టే సోషల్ మీడియా గురించి. అండ్ ఇంకొకటి, పోనీ ఇవాళనన్నా సుధరాయించుకుర్రా నేను ఈ మాట అనలేదు కేసీఆర్ గారిని అంటే, మహిళా జర్నలిస్టులను పట్టుకొని నువ్వు మాట్లాడుతున్న క్రమంలో, ఎందుకంటే ఈ చర్చ ఎందుకు వచ్చింది? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 మహిళా జర్నలిస్టులను వీళ్ళు అరెస్ట్ చేసిర్రు, వాళ్ళని క్వశ్చన్ చేసినాం, విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తే ఏమని మాట్లాడారు? ఎవరు వీళ్ళు? జర్నలిస్టులు ఎవరు? ఎవరు గొట్టం పెట్టుకుంటే వాళ్ళ ఇవన్నీ చెప్తూ బట్టలు కూడా తీసుకొడతాం, అది ఉంది, అదే దాని గురించి ఎవరిని బట్టలు కూడా తీసుకొడతావు, నాకు ఒక క్లారిటీ కావాలి. కిషన్ గారు అది ఉంది, సోషల్ మీడియాపై ప్రత్యేకించి మాట్లాడదాం. రెహమాన్ గారు కూడా ఉన్నారు. అంటే కేసీఆర్ అనని మాటలను ఆపాదించడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకు ఆపాదించుకుంటున్నారు మీకు మీరే? ఈ రోజైతే ఆయన అనలే అని చెప్పారు సీఎం గారు, ఇవాళ ఇది అనలేదు అనేసి ఇవాళ మొదటిసారి ఇవాళ చెప్తున్నారు. ఇప్పటి వరకు నేను అనని మాటలు అన్ని కూడా కేసీఆర్ గారు అనలేదు అనేసి అండ్ అయిపోతుంది కదా సింపుల్ గా. ఎందుకంటే వీరికి వాళ్ళ ఎందుకు ఏ స్థాయికి వచ్చింది అని అంటే, ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు, అది బయట మంచిగా యాక్సెప్టెన్స్ లేదు అని అర్థమవుతుంది కాబట్టి ఇవాళ ఆ ప్రెషర్ తోని నేను ఈ మాట అనలేదు అని అంటున్నారు. ఇంకో విషయం చెప్తానండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ అయినా రాహుల్ గాంధీ గారితో ఒక ట్వీట్ ఉందండి. మీ 10 టీవీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఒకటి ఆ ట్వీట్ని పోయి చూడండి. రాహుల్ గాంధీ గారి ట్వీట్, స్మృతి ఇరానీ గారిని ఇట్లనే మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటాక్ చేస్తే ఓడిపోయిన తర్వాత, అట్లా మనం అటాక్ చేయకూడదు, చేస్తే ఇది మన స్ట్రెంగ్త్ కాదు మన వీక్నెస్, మనం అట్లాంటివి చేయొద్దు, అటాక్ చేయొద్దని మీ రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఇవాళ ఏంటంటే మీరు బీఆర్ఎస్ ఏదో ఓడిపోతే ఒక ఓటమే కదా, 2014లో ఇదే కాంగ్రెస్ ఓడిపోయింది కదా, మేమన్నా 38-39 సీట్లు వచ్చినాయండి మాకు, మీకు అంత కూడా రాలేదు కదా. మీరు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, మీరు జనసేన వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, మీరు రకరకాల వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నా కూడా మీకు అంత సీట్లు రాలేదు. కానీ మేము మిమ్మల్ని 0-0 పార్లమెంట్లో వచ్చిందండి. అయితే ఢిల్లీలో మీకేమొచ్చినాయి చెప్పండి? రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉంటారు? కళ్యాణ్ గారు ఢిల్లీలోనే ఉంటారుగా. అయిపోయి మూట ముళ్ళగా ఎదుర్కొని రాహుల్ గాంధీ పోయి ఢిల్లీ మార్చరీలా, ఎయిమ్స్ మార్చరీలు ఉండాలి అని మేము మాట్లాడతాం. అట్లా ఎందుకు విఘ్నత కోల్పోతున్నారు? అసలు చలో నువ్వు కేసీఆర్ గారిని అనకపోయినా కూడా ఒక ప్రతిపక్ష పార్టీని నువ్వు ప్రజాస్వామ్యం మొహబ్బత్ కి దుకాణం నీది, నువ్వు మార్చర్యాన్ని అసలు ఇంకొకటి చెప్తాను కళ్యాణ్ గారు,
ఇవాళ మాట్లాడిన సందర్భం ఏంటిదండి? వాట్ ఈస్ ద స్పీచ్, ద ఒకేషన్ ఆఫ్ ద స్పీచ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారిది గవర్నర్ గారి ప్రసంగం మీద. గవర్నర్ గారి ప్రసంగంలో మీరు మాట్లాడాల్సింది ఏంటిది, మాట్లాడుతున్నది ఏంటిది? ఏమంత షోక్ ఉన్నది చెప్పండి. చలో ఇప్పుతాను, నేనే షర్ట్ ఇప్పుతాను, ఏం చూస్తారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు? బట్టలు కూడా కొడతా. నిన్నగాక మొన్న వచ్చిన ఒక ఎమ్మెల్సీ గారు కూడా, గెలిచిన ఎమ్మెల్సీ యువకుడు కూడా కేటీఆర్ గారిని నేను బట్టలు కూడా తీసుకొడతా. ఇదేం షోకు పట్టింది వీళ్ళకు? ఒక్క నిమిషం ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళకు చాలా దగ్గర పేపర్ ఇది, దిశ పేపరు. కేదార్ది సహజ మరణమే, దుబాయ్ పోలీసుల క్లారిటీ. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ అబద్ధాలు చెప్తారు. ముఖ్యమంత్రి స్టేచర్, మళ్ళీ స్టేచర్ అంటే దానికి పెద్ద లెక్చర్ చెప్తారు కావచ్చు, కానీ వారి స్థాయిని కూడా మరిచి అబద్ధాలు చెప్తారు. వచ్చే విప్పు గారు కూడా అదే చెప్పబట్టే దుబాయ్ వాళ్ళు ఏదో చెప్పిర్రు అంట అని. అదేమన్నా కాపీ ఉంటే కళ్యాణ్ గారికి వాట్సాప్ చేయండి, దాని గురించి. సంబంధించిన పత్రికనే FIR సాక్షిగా చెప్పారు, బయట పెడతారేమో చూద్దాం, వెయిట్ చేద్దాం. పత్రికల్లో వచ్చిన దాన్ని మనం బేస్ గా తీసుకునే పరిస్థితి ఉందా? పత్రికల్లో ఏమొచ్చినా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికే మనం కన్ఫైన్ అయిదాం. ఆయన ఏం బయట పెడతారు, కేదార్ ఏం చెప్తారు, ఎన్ని సంవత్సరాలు ఇట్లా దాన్ని వాడుకుంటారు? 5th year లో పెడతారా బయటికి? చూద్దాం ఎప్పుడు పెడతారు. ఫార్ములా ఈ విషయం మీద కూడా అసెంబ్లీలో ప్రీవియస్ సెషన్ ఏమని చెప్పారు? ఆ ఫార్ములా ఈ CEO వచ్చి నన్ను కలిసిండు, నాకు అసలు నాకు కూడా ఆఫర్ చేసిండు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయని, నేను ఒప్పుకోలేదు. ఇవన్నీ మరి కోర్టుకు వచ్చి చెప్పండి. మీరు చిన్న విషయం కాదు కదా, కరప్షన్ అలిగేషన్స్. మీకు ఆఫర్ చేసిండు, మీకు చెప్పిండు, నేను వాళ్ళకి పైసలు ఇచ్చినా అంటే ఇమీడియట్ గా మీరు ఆయన పట్టుకొని లోపటేయాలి, కోర్టులో పోయి చెప్పాలి మీరు. ఇవి రెహమాన్ గారు మొత్తం ఈ రోజు అంటే ముఖ్యంగా ఈ రోజు మొత్తం సవంతా సోషల్ మీడియా విషయంలో చాలా ఆవేదన రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. ఆవేదనలో కొంత వాస్తవం కూడా ఉంది. కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు లేకుంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చాలా దారుణంగా, అంటే అది రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ పాల్వాయిని కావచ్చు, క్రిషాంక్ని కావచ్చు, లేదంటే కేసీఆర్ని కావచ్చు, చేస్తున్నాయి. అలా ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ అసెంబ్లీలో యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాపై కూడా రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బట్టలిప్పి ఉరికించి కొడతా అనే రకంగా తోడుకలు తీస్తా, ఇలాంటి వర్డ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వాడారు. అంటే చాలా హట్ అయ్యి, రేవంత్ రెడ్డి హట్ అవ్వడం వల్లే అలాంటి భాష వచ్చిందని మనం అనుకోవాలి. కొంత సోషల్ మీడియా కూడా కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కిషన్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు సోషల్ మీడియాను ఉద్దేశించి, యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశించి మాట్లాడారు. మీరు సోషల్ మీడియా కన్వీనర్గా కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు అంటే వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడి అఫ్కోర్స్ గతంలో కేసీఆర్ పై కూడా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా కన్నా మనం ఇవ్వాలి కదా. మీరు ఎందుకు రేవంత్ రెడ్డిపై అలాంటి భాష ఉపయోగించి ఒక యూట్యూబ్ ఛానల్లో పెడితేనే కదా వాళ్ళు అరెస్ట్ చేశారు, దాన్ని తప్పేలా పడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి బాధ. రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా బాధపడితే మాకు అర్థమవుతుందండి. బాధపడి యాజ్ అన్ ఎగ్జాంపుల్గా ముఖ్యమంత్రిగా తనే లీడ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ హిమ్. కానీ ఇది నటన. ఐఎమ్ సారీ రామచంద్ర నాయక్ గారు ఫీల్ కావచ్చు, కానీ ఇది అబ్సల్యూట్లీ నటన అని మేము అంటున్నాం. పర్ఫెక్ట్ డ్రామా. ఎందుకు చెప్తాను? వారు మాట్లాడిన, మీరు పెట్టిన 4 బాక్సెస్లోనే కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు. ఆ అమ్మాయి, ఆ మహిళా జర్నలిస్టు అప్పట్లో SC STని అవమానించింది అని అన్నారు కదా. మరి అప్పట్లో ఆమె జైలుకు పోయినప్పుడు ఇదే SC ST కేసులో మీరు జైలుకు కూడా పోయినారు, ఆమె కోసం పరామర్శించారు కదా. మరి అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నది కరెక్ట్ కాదా? నంబర్ 1, నువ్వు ఇల్లు కూల్చుతున్నావు. హైడ్రా, మూసీ బాధితులు వాళ్ళది బుల్డోజర్ పంపించి ఇల్లు కూల్చుతున్నావు. వాళ్ళు బహిరంగంగా ఏది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు, బీఆర్ఎస్ మైకే కాదు, ఆఖరికి 10 టీవీకి పెట్టినా కూడా మాట్లాడారు. మీరు టెలికాస్ట్ చేయకపోయిండొచ్చు కాక మేము ఎందుకు చేయమండి? వీఆర్ అ పొలిటికల్ పార్టీ. నువ్వు మా మీద అన్ని చేయొచ్చు. నేను అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీ సోషల్ మీడియా ఛానల్లో పెడతారా? నేను ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని బూతులు తిడితే మీరు ఆపేయండి. మీరు మొదలుపెట్టిన ఆట మీ సునీల్ కనుగోలు అనే కిరాయి వ్యక్తిని తెచ్చి మా మీదికి రుద్దిన ఆట మొదలు పెట్టండి. మీరు ఏదైతే మొదలు చేసిరో దాన్ని అంతం చేయండి. అరే ఎలక్షన్ సర్వేలలో, ఎలక్షన్ అప్పుడు ఇవాళ ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు, నా పేర్లు తీసుకోవాలని లేదు కానీ, CBI రా వాళ్ళు కూడా, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు కూడా సర్వేలు పెట్టిర్రు అని రిలీజ్ చేసిరండి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. రా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా? రా ఎలక్షన్ సర్వేలు కూడా ఇస్తుందా? అది కౌంటర్ టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం, అది అలాంటప్పుడు కొంత నియంత్రణ అవసరం. నంబర్ 1. నంబర్ 2, ఇంకొకటి చెప్తాను. నువ్వు ఇటు దిక్కు నువ్వు ఇట్లాంటి వేషాలు చేసుకుంటూ మీ ప్రభుత్వం, ఇంకోవైపు నీతులు మాట్లాడుతుంటే ఎట్లా నమ్ముతావు? ఎందుకు చెప్తాను? కుటుంబాలను అంటారా మీరు అని అంటే,
మేము ఇవాళటి వరకు మీ కుటుంబాన్ని డెఫినెట్ గా ఒకటి చెప్తాను, యాజ్ అ సోషల్ మీడియా కన్వీనర్ గా నేను చెప్తున్నాను, ఏనాడు కూడా మా నాయకులు ఎప్పుడు కూడా మేము ఇటు రేవంత్ రెడ్డి గారిని సతీమణి గారిని కానివ్వండి, అమ్మాయిని కానివ్వండి, సోనియా గాంధీ గారిని కానివ్వండి, ప్రియాంక గాంధీ కానివ్వండి, మీరు మా హ్యాండిల్స్ లో చూసుకోండి, నెవర్ మేము చేయం. కానీ మీరేం చేసి చెప్తాను, ఉదాహరణ చెప్తాను. మీరు అన్న ఇప్పుడు అదేదో ఫాము ఫంక్షన్ అని అన్నారు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా యాజ్ అ యాంకర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, అందులో ఏమన్నా డ్రగ్స్ దొరికినాయా అక్కడ ఏమన్నా లబ్ధి దొరికినాయా? ఎవరికేం దొరకలేదు. అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా చెప్పారు బయటికి వచ్చి, మాకు ఇక్కడ ఏం దొరకలేదు అనేది నంబర్ 1. కానీ అందులో రేడ్ జరిగినప్పుడు, ఒక్క నిమిషం వినండి, అందులో రేడ్ జరిగినప్పుడు అక్కడ మహిళలు, పెద్దవాళ్ళు, అమ్మాయిలు, రకరకాల ఏజ్ వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, దాని వీడియోస్ బయటికి ఎట్లా వస్తాయండి? సీఎం ఆఫీస్ నుంచి ఆల్ మీడియా ఛానల్స్ కి పంపించిన రోజు, ఆ రోజు మీకు తెలియలేదా కుటుంబ సభ్యుల మీద చేయొద్దని? హిమాంశు కేటీఆర్ గారి అబ్బాయి, కేసీఆర్ గారి మనవడు, తన శరీరం తన ఆకారం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ రోజు మీకు సోయి లేదా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడొద్దని? మేము ఇవాళకి కూడా మాట్లాడతలేము. మానుకోండి రేవంత్ రెడ్డి గారు, మొదలు మీ నుంచి అయింది, అంతం కూడా మీరే చేయండి. రైట్ హరీష్ గారు, ఈరోజు సోషల్ మీడియా రాజకీయాల్లో కాబట్టి మీకు గుర్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిండ్రండి, నా మీదనే వార్ రూమ్ పెట్టి పేరు పెట్టి కూడా చెప్పారు. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారే ఇది పెట్టించి మరి నా మీద అటాక్ చేపిస్తున్నారు అనేది జగ్గారెడ్డి కూడా అన్నారు. కాబట్టి ఎక్స్ట్రీమ్ గా ఎవరు వెళ్ళొద్దు అని మీకు ఒక సూచన చేస్తున్నారు రామచంద్ర నాయక్ గారు. ఎక్స్ట్రీమ్ గా వెళ్ళకండి కిషాన్ గారు అని చెప్తున్నారు. కళ్యాణ్ గారు, మేము మాట్లాడేది కూడా పబ్లిక్ ఇష్యూస్. ఇప్పుడు వారు లేటెస్ట్ గా పెట్టిన జైలు కూడా ఒక రైతు మాట్లాడింది, యూత్ లాఠీ చార్జ్ అయితే అశోక్ నగర్ లో ఆవేశం వచ్చింది, వాళ్ళు మాట్లాడిందే. ఎవరు మీడియాలో మాట్లాడినా కూడా వాళ్ళ అంశాలను వాళ్ళు ఆఖరికి ఎక్కడనో ఎందుకు కళ్యాణ్ గారు ఒక చిన్న ఎక్కడనో ఎందుకు కళ్యాణ్ గారు, కొడంగల్ నియోజకవర్గంలోనే గిరిజన మహిళలు మా మీద వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించారు అంటే, డూ యూ మీన్ అది కూడా మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసిన మీరు సొంత నియోజకవర్గాల వాళ్ళనే మీరు అంటారా, అవమానిస్తారా? వాళ్ళని కూడా అనుమానిస్తున్నారా? నేను ఒకటే చెప్తున్నాను, మాకు ఇది పర్సనల్ గ్రడ్జ్ కాదు, మేము రేస్ చేస్తున్నది పబ్లిక్ ఇష్యూస్. ఎందుకంటే మేము రాంగ్ చేస్తే అదే పబ్లిక్ మాకు రిజల్ట్ చూపిస్తారు. కానీ మీరు మమ్మల్ని జైళ్లలో పెడతారు మేము చేయకపోయినా తప్పు. మీరు ఇవాళ మమ్మల్ని ఎంత హరాస్ చేస్తున్నారంటే ఓపెన్ గా అసెంబ్లీలో ఇవాళ మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నారు, మమ్మల్ని బట్టలు తీసి కొడతారు అనేసి. మీ కాంగ్రెస్ కార్యకర్తలతో కొట్టిస్తాము, పోలీసులను ఉపయోగిస్తాము, ఇవన్నీ చేస్తామని అంటే డూ యూ థింక్ ఈ ఆపరేషన్ తో భయపడతామని మీరు అనుకుంటున్నారా? భయపెడదామని మీరు అనుకుంటున్నారా? ఇంకోటి ఒకటి రేవంత్ గారికి ఇచ్చేమో, ఇదే యూట్యూబ్ పెట్టుకొని మీరు గెలిచిర్రు, మీరు 2 సార్లు ఇదే యూట్యూబర్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిర్రు, ఇవాళ నీతులు చెప్తున్నారు మీరు. ఈ యూట్యూబ్ లో సపోర్ట్ తోనే మీరు గెలిచిర్రు, ఇవాళ సడన్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి మీకు యూట్యూబ్ లో తప్పైపోయినాయి, సోషల్ మీడియా తప్పైపోయింది. ఆ షీల్డ్ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉండాలి? మీరేమో ఆ దుబాయ్ ఇష్యూలనేమో వేచి చూద్దాం ఎప్పుడు తీస్తారు అని, నిజంగా ఫేక్ న్యూస్ మిగతా వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు ఇమీడియట్ గా జైలుపోతారు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇమ్యూనిటీ ఉండాలి చెప్పండి. ఇంకో కిషన్ గారు, ఇలా 2 అంశాలు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, కృష్ణా జిల్లాలో అన్యాయం చేసినట్టు కేసీఆర్, సభకు రావాలి చర్చిస్తా, ఓ చర్చలో మాదేమన్నా తప్పని తెలితే క్షమాపణ చెప్తా సభకని మీకు మంచి ఆఫర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి. అంటే సభకు రావట్లేదు, అది వేరే విషయం. రెండో పాయింట్, 1,58,000 కోట్ల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేశాము అని క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ చేసిన దాంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే 1,50,000 కోట్లు పైన గత అప్పులు, వాటికి సంబంధించిన రుణాలు, వడ్డీలు దానికే చెల్లించామని చెప్పేశారు. అంటే నికరంగా ఆయన చేసిన అప్పు 3,000 కోట్లు 4,000 కోట్లు చెప్పింది. మీరు ఒక మంచి పని ఏంటి ఇట్లానే నేను అడుగుతుంది ఏంటంటే, ఇలానే ప్రతి ఏటా 1,50,000 కోట్లు అప్పులు చేస్తూ పోతే రాష్ట్ర పరిస్థితి ఏంటి? మనము ఫస్ట్ టాపిక్ మాట్లాడుకున్నాం చూడండి, ఫేక్ న్యూస్ అని, ఇది దాని కంటిన్యూషన్. ఎట్లా 299 టీఎంసీ అనేది కూర్చొని కేసీఆర్ గారు అండ్ అప్పటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు అనుకుంటారా? ఒకవేళ ఆ సమయం నిర్ణయించుకుంటుంటే రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలోనే ఉన్నారు కదా, సపోర్ట్ చేసిర్రు అన్నట్ట. లేదు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ ఎందుకు చేయలేదు, ధర్నాలు ఎందుకు చేయలేదు? అసలు వాస్తవం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ వాటర్ ట్రిబ్యునల్ కదా ఇచ్చింది 299 టీఎంసీ అనేది. నంబర్ 1, కేసీఆర్ గారు అగ్రీ చేసిన డాక్యుమెంట్ లోనే చాలా స్పష్టంగా ఏముంది అని అంటే, అప్పటి దాన్ని, ఎందుకంటే మనం దాని తర్వాత ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి, ఓన్లీ ఫర్ దిస్ 1 ఇయర్ మీరు చూపెట్టే లెటర్ లోనే ఓన్లీ ఫర్ దిస్ 1 ఇయర్ మాత్రమే అని ఉంది. అది మేము డిసైడ్ చేసింది కాదు. కానీ ఇక్కడ చేసే నరేటివ్ అబద్ధం ఏంటంటే
కేసీఆర్ గారు నిర్ణయించింది. నో, రమ్మంటున్నారు కాంగ్రెస్ కదా, చర్చకు రమ్మంటున్నారు కదా. ఎందుకు చర్చకు రావచ్చు కదా అసెంబ్లీకి. జగదీశ్వర్ రెడ్డి గారు సరిపోరా? వారు కాదా సీనియర్ ఎమ్మెల్యే కాదా? హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ మంత్రి కదా, వారు సరిపోరా? వారికి సమాధానం చెప్పండి. భయపడి సస్పెండ్ చేస్తారు కదా మీరు. ఫస్ట్ వీళ్ళని డీల్ చేయండి. కేసీఆర్ రారా? నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఇంకొక కామెంట్ కూడా చేశారు. కేసీఆర్ కి ఎలాంటి అగౌరవం లేకుండా నేను చూసుకుంటాను, మా సభ్యులకు చెప్తాను, ఆయన గౌరవానికి భంగం కలిగించాను. మీ మీద నమ్మకం లేదు. కేసీఆర్ గారికి వదిలేయండి. నన్ను ఒక కార్యకర్తగా మీరు అడిగితే నాకు రేవంత్ రెడ్డి గారి మీద 0.1% కూడా నమ్మకం లేదు. డెఫినెట్ గా కేటీఆర్ గారు కూడా ఓపెన్ గా చెప్పారు కదా, ఇది ఒక అబ్బాయిగా నేను చెప్తున్నాను, మా తండ్రిని అవమానపరిస్తే నాకు నచ్చదు. ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు డీసెంట్ గా ఉంటారు, డిగ్నిఫైడ్ గా ఉంటారు అనేది నాకైతే నమ్మకం లేదు. ఇంకొక అప్పుల గురించి మీరు చెప్పారు సార్. వీరు చెప్పేది రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క ఇది కూడా ఇంకో ఫేక్ న్యూస్. 6,500 కోట్లు ప్రతి నెల నేను మిత్తి కడుతున్నాను అంటారు. ఆ స్టాటిస్టికల్ సర్వే ఒకటి దాపెట్టి చూడండి, బట్టి గారు రిలీజ్ చేసింది. దాంట్లోనే చాలా స్పష్టంగా ఇప్పటి వరకు కట్టింది 22,000 కోట్లు, ప్రతి నెలకు యావరేజ్ గా 2,000 కోట్లు మాత్రమే. మరి మీరు 6,500 కోట్లు అంటే మిగతా 4,000 కోట్లు హర్యానా ఎలక్షన్ కి, మహారాష్ట్ర ఎలక్షన్ కి ఏఐసిసి పంపిస్తుందా? ఏడికి పోతున్నాయి చెప్పండి. లెక్కలు కరెక్ట్ గా ఉండాలి కదా. పోనీ మిగతాయి కూడా ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఖర్చు పెట్టిర్రు? మీరు ఓపెన్ చేసిన జూ పార్క్ ఫ్లైఓవర్ మేము కట్టించిందే, గచ్చిబౌలి ఫ్లైఓవర్ మేము కట్టించిందే. మీరు పూర్తిగా రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు భరోసా చేయలేదు. ఏడికి పోయినాయి పైసలన్నీ చెప్పండి. మరి ఆ లెక్క ఈ 1,58,000 కోట్లు మేము చెప్తామండి. మా ఫిగరు చాలా స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ఫిగరు మాయి 3 లక్షల కోట్లు. మీరు బోగస్ ఆ యూట్యూబ్ వాడు ఈడు మీ మల్లన్న వాళ్ళు చెప్పిన లెక్కలు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 లక్షల కోట్లు అని చెప్పింది. మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు చేసినామో. వైకుంఠ ధామాలు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానివ్వండి, చెత్త డంపింగ్ యార్డ్లు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, మేము చూపిస్తాం. ఇప్పుడు మీ 1,58,000 కోట్లు ఏడికి పోయినాయి? బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయి. 100 కోట్ల అప్పులు ఉంది, 150 కోట్ల అప్పు కేంద్రానికి ఉంది. ఇంకెక్కడ వందలు ఉన్నారండి? నేను రాష్ట్ర ప్రజలకి మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రం అప్పుల ఊబుల కూరుకుపోయింది, దివాలా తీసింది. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎంత చెప్పారు? దివాలా తీసింది. 180 లక్షల కోట్లు ఈ దివాలా